మీ క్లోజ్ సర్కిల్లో ఉన్న ఒక వ్యక్తి, మీరు చాలా నమ్మే ఒక వ్యక్తి ఒక డిస్కషన్ కి పిలిచి ఇది మీకు చాలా ఇంపార్టెంట్, మీ ఫ్యూచర్ ని కాపాడుతుంది అని కన్విన్స్ చేసినట్లయితే, సమోసాలు తింటూ ఆ డిసిషన్ మీరు తీసుకున్నట్లయితే, మీరు తినే అతి ఎక్స్పెన్సివ్ సమోసా అదై ఉంటుంది. ఎందుకంటే మీ లైఫ్ ని కాపాడుతుందని ఒక బొమ్మని మీకు ఇచ్చేస్తారు. దాన్ని మీరు 20 సంవత్సరాలుగా నా ఫ్యూచర్ కి ఇది ప్రొటెక్షన్ అని కాపాడుకుంటూ దాన్ని ఒక బీరువాలో పెట్టుకుని ఇది నేను కష్టపడి కూడబెట్టిన డబ్బుని కాపాడుతుంది అని నమ్ముతారు. కానీ అది బొమ్మ కాదు, మీరు కూడబెట్టిన డబ్బుని తినేసే ఒక పురుగు. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేసి దేన్ని కొనుగోలు చేశారో అది మిమ్మల్ని లైఫ్ లాంగ్ పేదవారిగా ఉంచే ఒక ట్రాప్. అందుకే మేము ఇంకో సమోసా మీకు ఆఫర్ చేయట్లేదు. అలాంటి తప్పు మరొక్కరు ఇంకోసారి చేయకూడదు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో, మీరు గ్రామంలో ఉన్న ఒక సిటీలో ఉన్న ఒక పాత ఫైల్ ఉంటుంది. కొన్నిసార్లు రబ్బర్ బ్యాండ్ తో పాటు, లేకపోతే ఒక తాడు ఉంటుంది. ఇలా మీరు ప్రొటెక్ట్ చేసి బీరువాలో దాచుకుని ఉంటారు. ఇది దేని గురించి? మీ ఫ్యూచర్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, మీ కూతురు పెళ్లి గురించి, మీ అమ్మా నాన్నకి వృద్ధాప్యంలో కావాల్సిన మెడికల్ నీడ్స్ గురించి. దీనితో పాటు నాకేదైనా ప్రాబ్లం అయితే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, ఇది కాపాడుతుంది అనే ఒక హోప్ తో మీరు దాన్ని కాపాడుకుంటారు. ఆ పాత ఫైల్లో ఉండేదేంటో తెలుసా? ఇన్సూరెన్స్ పేపర్స్. మనం భారతీయులు చాలా ఎమోషనల్ అండి. ఒక కొత్త షర్ట్ ని కొనుగోలు చేసే డిసిషన్ ని మనం పోస్ట్పోన్ చేసేస్తాం. పాత షూ వేసుకునే ఆఫీస్ జర్నీని మేనేజ్ చేసేస్తాము. ఎందుకంటే మనకుండేది ఒక్కటే వరి, నేను లేకపోతే నా ఫ్యామిలీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు. ఇలాంటి భయాన్ని ఎంతో మంది అవకాశంగా తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అది కొన్నిసార్లు రిలేటివ్స్ రూపంలో, ఒక బ్యాంక్ మేనేజర్ రూపంలో, ఇన్సూరెన్స్ అడ్వైజర్ రూపంలో వాళ్ళు ఆ అవకాశాన్ని వాడుకుంటారు. వాళ్ళ మాటల్ని నమ్మి మీరు ఫైనల్ డిసిషన్ తీసుకున్నట్లయితే ఆ డిసిషన్ మీ లైఫ్ యొక్క చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్ అయిపోతుంది. దాని గురించే ఈ వీడియోలో వివరంగా విశ్లేషిద్దాం. ఒక బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని ఒక వలలోకి ఎలా నెట్టేస్తారు, అలానే ఒక ఏజెంట్ కమిషన్ గురించి ఎలాంటి అబద్ధాలు చెబుతారు. మీరు దేన్నైతే సేవింగ్ అని నమ్మారో అదే మీ పాకెట్ కి శాపంగా మారుతుంది. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎంతో మంది భారతీయులు ఎందుకు పేదవారిగా మిగిలిపోతున్నారో తెలుసా? వాళ్ళు హార్డ్ వర్క్ చేయట్లేదు, ఎక్కువగా సంపాదించట్లేదు, దాని గురించి కాదు. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళ లైఫ్ ని పేదవారిగా ఉండేటట్టు చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక డాటా చెబుతుంది 7 కోట్ల భారతీయులు జస్ట్ బికాస్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే వాళ్ళు పావర్టీ లైన్ కింద ఉండేవాళ్ళు కాదు. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళ లైఫ్ ని పాడు చేసేసింది. ఇమాజిన్ అండి, ఒక్క హార్ట్ అటాక్ అనుకున్నట్లయితే ₹1,00,000 వెళ్ళిపోయింది. ఒక యాక్సిడెంట్ అనుకోండి, 10 లక్షల నుండి 15 లక్షల రూపాయలు గాన్. క్యాన్సర్ అనుకున్నట్లయితే 20 నుండి 25 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోతుంది. మీ 20 సంవత్సరాల శ్రమ 20 రోజుల్లో ఖాళీ అవుతుంది. అలాంటప్పుడు జనాలు ఏం చేస్తారు? ఉన్న పొలాన్నో స్థలాన్నో అమ్మేస్తారు. పిల్లల ఎడ్యుకేషన్ స్టాప్ చేసేస్తారు. బంగారం ఉంటే దాన్ని తాకట్టు పెట్టేస్తారు. కాలేజు, స్కూలు మార్చేస్తారు. ఇంత ఎక్కువ నేను పే చేయలేను అనేసి. ఇలా ఎందుకు అయింది? వాళ్ళు రియల్ ఇన్సూరెన్స్ ని, సరైన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని ఎంచుకోలేదు. ఏదో ఏజెంట్ చెప్పారు, దాన్ని వీళ్ళు నమ్మారు, తీసుకున్నారు. అది ఎప్పుడైతే చాలా ఉపయోగపడాలో అలాంటప్పుడే దేనికి పనికి రాకుండా పోయింది. ఈ తప్పు ఎందుకు జరుగుతుందో తెలుసా? మన జనాలకి ఉన్న అత్యాశ. మనకి చిన్నప్పటి నుంచి చెబుతారు, డబ్బుల్ని చాలా బాగా సంపాదించాలి, దాన్ని మనం కూడబెట్టుకోవాలి, ఫ్యూచర్ కి కావాలి అనేసి. దాన్నే ఇన్సూరెన్స్ లో కూడా మన జనాలు వాడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి తీసుకోవాలి అని డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నేను ప్రీమియం కడితే నాకెంత డబ్బు వస్తుంది? ఇదే రాంగ్ అండి. ఇది చేయకూడదు. మీరు గనక రిటర్న్స్ వస్తుందా అని అడిగారు అనుకోండి, ఏజెంట్ హ్యాపీ, ఆయనకు కూడా అదే కావాలి. ఆడప్పుడు చెబుతాడు, మీరు ఎలాగో వలలో చిక్కుకున్నారు సార్, టర్మ్ ఇన్సూరెన్స్ వేస్ట్ అండి, మీరు చనిపోతే మాత్రమే మీ ఫ్యామిలీకి డబ్బు వస్తుంది. నేను చెప్పే మనీ బ్యాక్ పాలసీ తీసుకోండి, మీరు కట్టే ప్రీమియము దానికి వడ్డీ మొత్తం తిరిగి వస్తుంది మీరు బ్రతికున్నప్పుడే. మీ డబ్బు మీ చేతికి వస్తుంది. పండ్లు, విత్తనాలు రెండూ కూడా మీ చేతిలోనే ఉంటాయి అని నమ్మేస్తారు. ఇక్కడ రియల్ విలన్ ఎవరో తెలుసా? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి ఒక రియాలిటీ చెక్ చేద్దాం. 2000 సంవత్సరంలో మీ దగ్గరున్న 100 రూపీస్తో 3 లీటర్ పెట్రోల్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అదే 100 రూపాయలతో 1 లీటర్ పెట్రోల్ కూడా మీరు కొనుగోలు చేయలేరు. సేమ్ నోటు, సేమ్ కలర్, కానీ ఆ కదర్ లేదు. అంటే ఆ నోట్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. 26 సంవత్సరాల్లో అది వీక్ అయిపోయింది. మనీ బ్యాక్ పాలసీల విషయంలో కూడా ఇంతేనండి. మీ దగ్గర ₹1,00,000 ప్రతి సంవత్సరం కట్టించుకుంటారు. ఓకే, ఆ ఏజెంట్ చెబుతాడు మీకు, సార్ 20 సంవత్సరాల తర్వాత మీకు 20 లక్షలు మీ చేతికి దొరుకుతుంది, ఒక బల్క్ అమౌంట్. మీకు విన్నప్పుడు అరే ఇది ఏదో మంచిగా ఉందే, 20 సంవత్సరాల తర్వాత 20 లక్షలు. కానీ
20 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్ కి మీరు అడ్జస్ట్ చేసి చూస్తే ఇప్పుడున్న 20 లక్షలు 20 సంవత్సరాల తర్వాత 5 లక్షలు కూడా కాదు. మీరు ఆ డబ్బుతో మీ కూతురు పెళ్లి గురించి వదిలేయండి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ వదిలేయండి, ఒక చిన్న కార్ కూడా కొనుగోలు చేయలేరు. మీ డబ్బు పెరగలేదండి, బీరువాలో ఉంటూ కుళ్ళిపోయి పాడైపోయింది. అందుకే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ మిక్స్ చేయకూడదు. ఇన్సూరెన్స్ గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ సెపరేట్ గా ఉండాలి. ఇవి రెండు ఎప్పుడు మిక్స్ అవ్వకూడదు. అయితే సరైన మార్గం ఏంటి? ఇన్సూరెన్స్ విషయంలో మీరు ఒక కార్ ఇన్సూరెన్స్ లా చూడాలి. మీ గురించి మీరు తీసుకునే ఇన్సూరెన్స్ జస్ట్ లైక్ ఒక కార్ ఇన్సూరెన్స్, స్మార్ట్ ఫోన్ ఇన్సూరెన్స్ అలా ఉండాలి. ఎందుకు? మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నారండి, ఒకవేళ యాక్సిడెంట్ అవ్వకపోతే తిట్టుకుంటారా? ఛే, ఇన్సూరెన్స్ తీసుకున్నాను యాక్సిడెంట్ అవ్వలేదేంటి? రాంగ్ అండి. యాక్సిడెంట్ అవ్వకపోతే హ్యాపీగా ఉంటారు. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఆ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. మీ దగ్గర 1.5 లక్ష రూపాయల ఒక ఫోన్ ఉంది, 10,000 రూపీస్ కి ఫోన్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఒకవేళ ఫోన్ పాడైతే ఆ ఇన్సూరెన్స్ ఫోన్ ని రీప్లేస్ చేపిస్తుంది, రిపేర్ చేపిస్తుంది. ఒకవేళ పాడవ్వకపోతే సర్లేండి, గుడ్ లక్, నా గుడ్ లక్ కి ఫోన్ పాడవ్వలేదు అలా అనుకుని హ్యాపీగా ఉంటారు. ఇన్సూరెన్స్ గురించి కూడా అలానే థింక్ చేయాలి. నేను కట్టే ప్రీమియం కి రిటర్న్ రావాలి అనుకోవడం రాంగ్. అందుకేనండి మీరు తప్పకుండా కొనుగోలు చేయాల్సిన ఇన్సూరెన్స్ ఏంటో తెలుసా? టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ ఇన్కమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఏజ్ ఇప్పుడు ఒక 25-30 ఇయర్స్ అనుకోండి, చాలా చిన్న ప్రీమియంతో మీరు ₹1,00,00,000 కవరేజ్ ని పొందడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్ మీకు ఏదైనా జరిగినట్లయితే మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ₹1,00,00,000 అమౌంట్ వాళ్ళకి దొరుకుతుంది. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అంటే సర్టైన్ ఏజ్ లిమిట్ తర్వాత మీరు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కట్టిన మొత్తం ప్రీమియం మీకు తిరిగి వచ్చేటట్టు కూడా ఒక ఆప్షన్ ఉంది. దాని గురించేనండి ఇన్సూరెన్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లా ట్రీట్ చేయాలి, ఒక ఎక్స్పెన్స్ లా, ఒక ఖర్చులా మీరు కాదు. అయితే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని కొనుగోలు చేయాలంటే ఎంత పే చేయాలి? మీ ఏజ్ చిన్నది, పెద్దగా జబ్బులేం లేవనుకోండి, 400 to 500 రూపీస్ ప్రతి నెల మీరు పే చేసినట్లయితే ₹1,00,00,000 కవరేజ్ మీరు పొందొచ్చు. దీని గురించే పాలసీ బజార్ ఉంది. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీరు కంపేర్ చేసి ఏదైతే సూట్ అవుతుందో దాన్నే కొనుగోలు చేయొచ్చు. అలానే ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి కంపేర్ చేసి మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు టైమింగ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్? ఇప్పుడు మీ ఏజ్ 25 ఇయర్స్ అనుకోండి, అలాంటప్పుడు 800 రూపీస్ కి ₹800 మీకు దొరికే ప్రోడక్ట్ మీ ఏజ్ 30 ఏళ్ళు అయితే ఎక్కువ ప్రీమియం మీరు పే చేయాల్సి ఉంటుంది. సేమ్ పాలసీ, సేమ్ కవరేజ్. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. దాని అర్థం ఏంటి? మీరు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి డిలే చేసినట్లయితే కంపల్సరీగా మీకు లాస్ అవుతుంది. ఇప్పుడే కొనుగోలు చేస్తే బెటర్, డిలే చేస్తే లాస్ పక్కా. ఇంకో విషయం ఏ ఏజెంట్ కూడా మీకు చెప్పడు, ఏంటంటే మీరు ఎప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు అబద్ధం చెప్పకూడదు. స్మోక్ చేస్తారా? చెప్పేయండి. ఆల్కహాల్ అభ్యాసం ఉందా? చెప్పేయండి. పాత రోగాలు ఏమైనా ఉంటే దాని గురించి క్లియర్ గా మీరు డిక్లేర్ చేయాలి, లేకపోతే మీ క్లెయిమ్ అన్నది రిజెక్ట్ అవుతుంది. ముందే డిక్లేర్ చేసేసారనుకోండి స్టార్టింగ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, అలాంటప్పుడు మీకు ప్రీమియం ఎక్కువ అవ్వచ్చు కొంచెం, కానీ ఎప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వదు. మీకు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉండాలో అలాంటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అబద్ధం చెబితే ప్రాబ్లం అవుతుంది, అలా చేయకండి. దీని గురించి ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఏంటది? టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి, మిగతా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఎందుకు ఇలా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర 1,00,000 రూపీస్ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి. ఓకే, సురేష్ మరియు రమేష్. ఈ సురేష్ ఏం చేస్తాడు? ఈయనకి అత్యాస, ₹1,00,000 ఖర్చు పెడుతున్నాను ప్రతి సంవత్సరం, నాకు అది ఇన్వెస్ట్మెంట్ లా పని చేయాలి అనేసి ఒక మనీ బ్యాక్ పాలసీని కొంటాడు. కవరేజ్ ఎంత? ₹10,00,000 మాత్రమే. 20 సంవత్సరాల తర్వాత 40 లక్షలు నాకు బల్క్ అమౌంట్ దొరుకుతుందనేసి, రిటర్న్ వస్తుంది అనేసి మనీ బ్యాక్ పాలసీ కొన్నాడు. నిజంగా చూడాలంటే 40 లక్షలు అతని చేతిలో ఉన్నా కూడా ఆయన చాలా పేదవాడు. అదే రమేష్ ఏం చేశాడో తెలుసా? ₹15,000 ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేశాడు. దాని యొక్క కవరేజ్ ₹1,00,00,000. మిగిలిన 85,000 ప్రతి సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాడు. నిఫ్టీ 50 ఇండెక్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ అని మనం తీసుకున్న ఎగ్జాంపుల్ కండి 12% యావరేజ్ రిటర్న్స్ పర్ ఇయర్ అనుకున్నా కూడా 20 సంవత్సరాల తర్వాత రమేష్ దగ్గర 1.5 కోటి నుండి ₹2,00,00,000 ఒక కార్పస్ బిల్డ్ అయింది. దానికి జతగా ₹1,00,00,000 కవరేజ్ ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ ఫ్యామిలీకి దొరుకుతుంది. ఇలా ఒక వ్యక్తి పేదవాడిగా మిగిలిపోయాడు, ఇంకో వ్యక్తి సరిగ్గా ప్లాన్ చేశారు, టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసి మిగతా అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి రిచ్ అయిపోయాడు. సో చాయిస్ మీదే, మీరే ఎంచుకోండి ఏది కావాలో.
అందుకేనండి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆన్లైన్ రూపంలో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే ఏజెంట్ కి ఇవ్వాల్సిన కమిషన్ మీకు సేవ్ అవుతుంది. 20% 25% ఆ కమిషన్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు, అది మీరు సేవ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఎప్పుడైనా ఒక పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఆ పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98% కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటి పాలసీనే ఎంచుకోండి. నెక్స్ట్ ఇలాంటి పాలసీ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ వీటన్నిటి గురించి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి. ఇలాంటి ఒక పాలసీ రన్నింగ్ లో ఉంది, ఈ ఉద్దేశానికి నేను పాలసీ తీసుకున్నాను, ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు ఆ బెనిఫిట్ ని పొందొచ్చు, లేకపోతే ఆ డబ్బు ఎవరికి ఉపయోగం రాదు. సో ఇన్సూరెన్స్ ని సీక్రెట్ గా ఉంచకండి, మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఇన్సూరెన్స్ ని ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఎంచుకోవాలి. ఎంతో మంది ట్యాక్స్ సేవ్ చేయడానికి ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తారు, ఆ తప్పు చేయకండి. ఇది ఎలా అంటే, నేను ఫైన్ నుంచి తప్పించుకోవాలని హెల్మెట్ వేసుకోవడం కాదు, నా గురించి నా ఫ్యామిలీ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంది, నేను సేఫ్ గా ఉండాలి నా ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం, అలానే హెల్మెట్ వేసుకుంటాం, ఫైన్ గురించి కాదు. సో మీరు కూడా ఇన్సూరెన్స్ ని అలానే ఎంచుకోండి. అందుకే సమోసాలు తింటూ డిస్కషన్ చేస్తూ మీకు నమ్మకమైన వ్యక్తి చెప్పిందే పరమ సత్యం అనేసి ఫైనల్ డిసిషన్ తీసుకోకండి. మీ సిచ్యువేషన్ కి, మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా పాలసీని మీరే కంపేర్ చేసి ఎంచుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.